భారతదేశం అనేక మిస్టరీలను తనలో దాచుకుంది. వాటిలో ఒకటి చిదంబర రహస్యము. ఇది తమిళనాడులోని చిదంబరం నటరాజ దేవాలయంలో దాగి ఉంది. చిదంబరం ఆలయం కేవలం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మిక, తత్వశాస్త్ర, శాస్త్రీయ సంకేతాలతో నిండి ఉంది. ఈ ఆలయం శివుని నటరాజ స్వరూపాన్ని మాత్రమే కాకుండా మానవ జీవిత రహస్యాలను కూడా వివరిస్తుంది. ఈ రహస్యాన్ని తెలుసుకోవడం అంటే శివుని అసలు స్వరూపాన్ని గ్రహించడం. చిదంబరం ఆలయ పురాణ గాథ ఒకప్పుడు శివుడు యోగిగా, భిక్షుగా మారి చిదంబరం సమీపంలోని పిచావరం అనే అరణ్యంలో విహరించేవాడట. మహర్షులు శివుని శక్తిని పరీక్షించడానికి తంత్ర మంత్ర శక్తులతో నాగులను విసిరారట. కానీ శివుడు వాటిని తన అలంకారంగా ధరించాడట. తరువాత ఒక వనంలో సింహం ఏనుగుతో పోరాడి వాటిని జయించాడు. ఆఖరికి నటరాజుడు తన ఆనంద తాండవ నృత్యాన్ని ప్రదర్శించాడని పురాణ గాథ చెబుతుంది. చిదంబరం అనేది చోళుల రాజధానిగా 10వ శతాబ్దంలో మారింది. చోళులు తమ కుటుంబ ఆరాధ్య దైవమైన నటరాజ శివునికి అంకితం చేస్తూ ఈ ఆలయం నిర్మించారు. చిదంబరం అంటే జ్ఞానం ప్రసరించే స్థలం. చిత్ అంటే ఆత్మ, మనస్సు, చైతన్యం అని అర్థం. అంబరం అంటే ఆకాశం. చిదంబరం అంటే మన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవడం అనే అర్థం కూడా కలిగి ఉంది. చిదంబరం పంచభూతాల ఆలయాలలో ఒకటిగా విఖ్యాతి పొందింది. ఇది ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. చిదంబరం దేవాలయం శివుని నటరాజ రూపంగా కనిపించే ఏకైక స్థలం. శివుని నటరాజ తాండవం అంటే సృష్టి, స్థితి, లయం. శివుని నటరాజ తాండవం జీవితంలో ఉన్న బంధాలను, భ్రాంతిని తొలగించి మోక్ష మార్గం చూపుతుంది. శాస్త్రీయ రహస్యం ప్రకారం చిదంబరం భూమి మ్యాగ్నెటిక్ ఈక్వేటర్కు సరిగ్గా సమాంతరంగా ఉంది. ఇది జియోమాగ్నెటిక్ ఎనర్జీ ప్రత్యేకంగా ఉన్న ప్రదేశం. చిదంబరం దేవాలయంలో మూల విరాట్కి ముందు ఒక బంగారు తెర ఉంటుంది. ప్రధాన అర్చకులు ఈ బంగారు తెరను తొలగించినప్పుడు అక్కడ శివుని విగ్రహం కనిపించదు. కేవలం బిల్వపత్రాల మాల మాత్రమే కనిపిస్తుంది. అంతర్మందిరంలో శివుడు అదృశ్య స్వరూపంలో పూజించబడతాడు. ఇది శివుని నిరాకార స్వరూపాన్ని సూచిస్తుంది. శివుడు నిరాకార పరబ్రహ్మగా ఉన్నాడని చెప్పే ప్రక్రియ ఇది. దీన్ని ఆకాశలింగం అని పిలుస్తారు. ఇది అంతరిక్ష తత్వాన్ని సూచిస్తుంది. తెర అంటే మాయ. దాన్ని తొలగించినప్పుడు నిజమైన ఆత్మస్వరూపం తెలుస్తుంది. ఈ ప్రపంచం అస్తిత్వమే ఒక మాయ. మనం అహంకారాన్ని, భౌతిక వాంఛలను వదిలేసినప్పుడు మన అసలు స్వరూపం తెలుస్తుంది. ఇది భగవంతుడు రూపం లేని పరబ్రహ్మం అనే సత్యాన్ని తెలియజేస్తుంది. ఈ రహస్యం కేవలం అర్చకులకే తెలుసు మరియు ఇది బయటకు చెప్పకూడని రహస్యంగా ఉంటుందనే నమ్మకం ఉంది. సాధువుల అభిప్రాయం ప్రకారం కొంతమంది గొప్ప ఆధ్యాత్మిక సిద్ధులకి మాత్రమే శివుడు మరియు పార్వతి ప్రత్యక్షంగా కనిపిస్తారని అంటారు. ఈ దేవాలయ నిర్మాణం ప్రకృతి శాస్త్రంతో కూడిన ఒక జీవ నిర్మాణంగా రూపొందించారు. దేవాలయానికి 4 గోపురాలు ఉన్నాయి. ఇవి 4 దిశలను సూచిస్తాయి. నటరాజ విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చిత్సభ అంటారు. చిత్సభకు బంగారు పైకప్పు ఉంది. ఈ పైకప్పును చోళరాజు అనభయ చోళుడు నిర్మించాడు. చిత్సభ ఎడమగా ఉంటుంది, ఎందుకంటే మన శరీరంలో గుండె ఎడమవైపున ఉంటుంది గనుక. ఈ ఆలయ నిర్మాణంలో 21,600 బంగారు పలకలను అమర్చారు. ఇవి మనిషి రోజుకు తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సూచిస్తాయి. ఈ బంగారు పలకలను 72,000 మేకులతో అమర్చారు. ఇవి మన శరీరంలో ఉన్న 72,000 నాడులను సూచిస్తాయి. 9 కలశాలు మన శరీరంలోని 9 ద్వారాలను సూచిస్తాయి. 4 స్తంభాలు ఇది వేదాలను సూచిస్తాయి. 64 చెక్క ఆకృతులు శాస్త్రాలలో చెప్పిన 64 కళలను సూచిస్తాయి. 6 స్తంభాలు 6 శాస్త్రాలను సూచిస్తాయి. 18 స్తంభాలు పురాణాలలో చెప్పిన 18 మహాపురాణాలను సూచిస్తాయి. 28 స్తంభాలు శివారాధనకు 28 పద్ధతులను సూచిస్తాయి. ఇది కేవలం శైవ సంప్రదాయానికి మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు జ్యోతిష్యపరంగా కూడా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. చిదంబరం దేవాలయంలో నాట్యరాజస్వామి విగ్రహం ఉన్నప్పటికీ ఇక్కడ ప్రత్యేకంగా జ్యోతిష్యంకి సంబంధించి కొన్ని ప్రత్యేక ఆచారాలు మరియు సాంప్రదాయాలు పాటించబడతాయి. వీటిలో ముఖ్యమైనది తాళపత్ర జ్యోతిష్యం. చిదంబరం దేవాలయంలో తాళపత్ర జ్యోతిష్యం ఒక విశిష్టమైన ప్రక్రియ. ఈ తాళపత్రాలు వ్యక్తుల యొక్క గత, వర్తమాన, భవిష్యత్ జీవితాల గురించి సమాచారాన్ని కలిగి ఉంటాయని నమ్మకం. ఈ తాళపత్రాలు ప్రత్యేకమైన ఆకృతిలో ఉండి వాటిపై జ్యోతిష్య రహస్యాలను ప్రాచీన తమిళ భాష
లేదా సంస్కృతంలో నమోదు చేశారు. ఈ తాళపత్రాలు వివిధ ఋషులచే రచించబడి కాలక్రమేణా భద్రంగా నిల్వ చేయబడ్డాయి. తాళపత్ర జ్యోతిష్యం నిర్వహణ ప్రత్యేకంగా 3 దశలుగా ఉంటుంది. భక్తులు తమ జన్మ తేదీ, సమయం, స్థానం వివరాలను అందిస్తారు. ఈ సమాచారాన్ని ఆధారంగా జ్యోతిష్యులు తాళపత్ర గ్రంథాలలో వ్యక్తికి సంబంధిత లేఖనాన్ని గుర్తిస్తారు. తాళపత్రం కనుగొన్న తర్వాత జ్యోతిష్యులు దానిని చదివి భక్తుడికి సంబంధించిన గత, వర్తమాన మరియు భవిష్యత్ జీవితం గురించి వివరంగా తెలియజేస్తారు. తాళపత్ర జ్యోతిష్యం కేవలం భవిష్యవాణుల కోసం మాత్రమే కాకుండా జీవిత సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా సూచిస్తుంది. ఇది ముఖ్యంగా గ్రహదోషాల నివారణ, పూజా విధానాలు, కర్మ పరిహారాలు, ధార్మిక సాధనాలు వంటి అంశాలను స్పృశిస్తుంది. చిదంబరం దేవాలయం ఒక సాధారణ దేవాలయం కాదని, ఇది రహస్యాలతో నిండిన ఒక విశిష్ట క్షేత్రమని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి పూజలు చేయడం, తాళపత్ర జ్యోతిష్యం తెలుసుకోవడం ద్వారా భక్తులు ఒక కొత్త అనుభూతిని పొందగలరు. ఇది ఒక సాంకేతిక శాస్త్రం, ఆధ్యాత్మికత మిళితమైన ప్రదేశం. మనం ఈహాలోక మాయను తొలగించినప్పుడు మాత్రమే పరబ్రహ్మని అర్థం చేసుకోవచ్చు. మనం అహంకారం, భౌతిక భ్రమలను తొలగించినప్పుడు మాత్రమే మన నిజమైన ఆత్మదర్శనం పొందుతాం. ఇదే చిదంబర రహస్యం. ఇది కేవలం కళ్ళు చూసే దృశ్యం కాదు, జ్ఞాన నేత్రంతో చూసే తత్వం. ఇలాంటి ఆధ్యాత్మిక పురాణ చరిత్ర రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే ద ఇన్ఫోమికా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.